హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం శనగలతో గుగ్గిళ్ళని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని మనం దేవుడి దగ్గర నైవేద్యంగా గాను లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు శనగల గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పచ్చి శనగలను యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇలా కడగడం వలన వాటిపైన ఏమైనా దుమ్ము అనేది ఉంటే పోతుంది. ఆ తర్వాత 1 కప్పు శనగలకి 2 కప్పుల వాటర్ పోసుకొని కనీసం 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. వాటర్ సరిగ్గా యాడ్ చేసుకోకపోతే శనగలు పై భాగం నానకుండా గట్టిగా ఉంటాయి. చూడండి, 4 గంటల తర్వాత ఈ విధంగా డబల్గా ఉబ్బి ఉంటాయి. ఈ విధంగా నానిన శనగల్ని ఒకసారి కడుక్కొని వాటర్ లేకుండా ఒక కుక్కర్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1 కప్పుకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని, అంటే శనగలు మనకి ఈ విధంగా మునిగితే సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో కాకుండా నార్మల్ బౌల్లో ఉడికించుకోవాలంటే 20 నుంచి 30 మినిట్స్ అయితే సరిపోతుంది. మనం ఉడికించుకున్న శనగలు బాగా మెత్తగా కాకుండా అలానే గట్టిగా కాకుండా ఒక శనగను తీసుకొని ప్రెస్ చేస్తే ఈ విధంగా మెత్తగా మెదిగేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించుకున్న శనగల్ని ఫిల్టర్ సహాయంతో వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు చేసుకునేటప్పుడు స్టవ్ని ఎప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలోనే 1 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా కరివేపాకు, 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకముందే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. శనగలను యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకొని చివరగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తిన్నా చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని దేవుడి దగ్గర నైవేద్యంగా కూడా పెట్టొచ్చు. చూస్తుంటేనే నోరూరే విధంగా ఉన్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.